ఒకసారి ఈ బాబుని చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాడు. చాలా అందంగా అటు ఇటు నడుస్తున్నాడు కదా, కానీ ఇప్పుడైతే నడవలేడు. ఎందుకంటే ఆ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం చిన్నదేం కాదు. ఆ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం వల్ల ఆ అబ్బాయి నడుమైతే స్ట్రైట్ గా అయితే నిలబడలేదు. ఒకసారి ఆ అబ్బాయి తాలూకు తండ్రి మాటలోనే ఒకసారి వినండి. షేడ్ చేసాం ఫోన్ తిరిగిపోతే అని చెప్పి. ఒకసారి చూడ ఈ ఫీవర్ వల్ల బ్రెయిన్ క్లాట్ అయిందండి. బ్రెయిన్ క్లాట్ అయ్యి బ్రెయిన్ లో అనేది బ్లీడింగ్ అనేది అవుతుంది. అయితే మనకు తెలంగాణలో ఎవ్వరు రేవంత్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే గారు సాయం చేయలేదు. ఎవరు అక్కడ హెల్ప్ చేయట్లేదని నేను ఇక్కడ మన ఆంధ్రాకి రావడం జరిగింది. నర్ససాయి ఫౌండేషన్ అని చెప్పి అన్న వాళ్ళ ఫౌండేషన్ ఇన్స్టాలో చూసి నేను వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. దయచేసి అందరూ మాకు హెల్ప్ చేస్తారని. బాబుకి బ్రెయిన్ లో ప్రాబ్లం వల్ల ఎంతవరకు ఖర్చు అవుతుందో తెలియదండి. డాక్టర్స్ అయితే 1 crore పైనే 2 crores దాకా పెట్టుకోవాలి అని చెప్పారు. ఎంతవరకు డబ్బులు ఖర్చు అవుతాయి తెలియదు. మా బాబు కండిషన్ అనేది చాలా సీరియస్ ఉంది. ఇది పునర్విక కంటే చాలా రేర్ కేసు అండి. విన్నారు కదా కన్న తండ్రి ఏమంటున్నారు. ఆ అబ్బాయి బతికే అవకాశం అయితే ఉంది, నడుము కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా మనం అమౌంట్ పంపిస్తే ట్రీట్మెంట్ అయ్యి ఆ అబ్బాయి బేగా అయితే కోలుకుంటాడు. ఇక్కడ ఫోన్ పే నెంబర్ కానీ ఫోన్ పే స్కాన్ కానీ ఇక్కడ ఇస్తాను. దీనికి వీలైనంత త్వరగా మీరు అమౌంట్ అయితే పంపించండి.